Please subscribe to my channel and press the bell icon to get all the notifications of my videos. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఇన్విటేషన్ కార్డ్తో ఈ శారీ ఎలా డిజైన్ చేసుకున్నానో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఓకే అండి, ఇప్పుడు ఆ శారీ మీద కుట్టుకున్న టెంపుల్ డిజైన్ ఎలా కుట్టుకోవాలో నేను ఇప్పుడు ఒక క్లాత్ మీద చూపించబోతున్నాను. సో ఒక స్ట్రైట్ క్లాత్ తీసుకోండి, అప్ అండ్ డౌన్ లేకుండా 2 ఇంచ్ మార్క్ పెట్టుకొని స్ట్రైట్గా కట్ చేసుకోండి క్లాత్. మళ్ళీ అప్ అండ్ డౌన్ వస్తే టెంపుల్స్ అప్ అండ్ డౌన్ అవుతాయి. టూ ఇంచ్ లెంత్లో మధ్యలో కట్ చేసుకోవాలి. మీకు శారీ మొత్తం ఎంత క్లాత్ కావాలంటే అంత క్లాత్ కట్ చేసుకోండి. ఆ ఎక్స్ట్రాస్ ఏమన్నా ఉంటే కట్ చేసేసుకోండి. ఇప్పుడు సైడ్కి మనకి మళ్ళీ 2 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి టెంపుల్స్ కట్ చేసుకోవడానికి. సో 2 ఇంచ్ మార్క్ 2 ఇంచ్కి మార్క్ చేసుకోండి. ఇప్పుడు మనం 1 ఇంచ్ వరకు కట్ చేసుకోవాలి. టెంపుల్ డిజైన్ రావడానికి టెంపుల్ అక్కడ వరకు కట్ చేసుకోవాలన్నమాట. మనం 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. సో ఆ 1 ఇంచ్ మార్క్ చేసుకున్న దగ్గర మనం సిజర్తో కట్ చేసుకుందాం. వన్ ఇంచ్ వరకు సిజర్తో క్లీన్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ క్లాత్ని మిషన్ మీద ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను. నేను ఒక గ్రీన్ క్లాత్ తీసుకున్నానండి. ఆ గ్రీన్ క్లాత్ మీద బ్యాక్ సైడ్ ఈ బ్లాక్ కలర్ క్లాత్ కుట్టుకోవాలి టెంపుల్ డిజైన్ కోసం. ఇప్పుడు ఈ క్లాత్ ఫ్రంట్ సైడ్ తిప్పుకొని ఆ టెంపుల్ డిజైన్ కూడా ఇలా ఫ్రంట్ సైడ్ తిప్పుకోవాలి. ఫ్రంట్ సైడ్ తిప్పుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి మనం. స్ట్రైట్గా ఇంకా స్టిచ్ చేసుకోవాలి.
ఇప్పుడు నేను శారీ పైన పెయింట్ ఎలా వేసుకున్నానో మీకు చూపించబోతున్నాను. సో నేను ఒక వేస్ట్ క్లాత్ మీద చూపిస్తాను, ఆ గ్రీన్ క్లాత్ మీద మీరు చూడండి. సో నేను ఒక 3 పెయింట్ బాటిల్స్ తీసుకొచ్చానండి. ఒకటేమో పింక్ కలర్, ఒకటేమో బ్లాక్ కలర్ తీసుకొచ్చాను. అండ్ ఇంకొకటి కావాల్సి ఉంటే బైండర్ తెచ్చుకోండి. ఒకవేళ పెయింట్ ఎక్కువ థిక్నెస్ ఉంటే మీరు కొంచెం పల్చగా చేసుకోవడానికి బైండర్ కలుపుతుంటాము. సో ఇప్పుడు ఏవైనా ఒక 2 బౌల్స్లో ఒక దాంట్లో ఒక కలర్, ఇంకొక బౌల్లో ఇంకొక కలర్ వేసుకోవాలి. ఏదన్నా వేస్ట్ క్లాత్ ఉంటే అది తీసుకోండి. మళ్ళీ ప్రింట్ మనం పెయింట్ వేసినప్పుడు ఆ ప్రింట్ కింద పడిపోతుంది. సో వేస్ట్ క్లాత్ ఉంటే దాని మీద పడుతుంది. సో టెంపుల్ డిజైన్ మీకు చూపించడానికి నేను కొంతవరకే కుట్టానండి. కింద క్లాత్ నీట్గా పరుచుకొని దానిపైన ఇన్విటేషన్ కార్డ్ పెట్టి ఇప్పుడు దాన్ని అద్దుకోవడానికి ఒక 2 స్పాంజెస్ కట్ చేసుకున్నాను. ఇలాగా అది కట్ చేసుకొని ఒక దాంట్లో ఒకటి పెట్టేసుకోండి. పెట్టుకున్న తర్వాత మీకు కావాల్సిన పెటల్స్ వరకు అద్దుకోండి. లేక మీకు ఒకటే కలర్ కావాలి మా ఫ్లవర్స్ అన్నిటికీ అనుకుంటే ఒకటే కలర్ కూడా వేసుకోవచ్చు. కొంచెం డిఫరెంట్గా ఉంటుందని మేము 2 కలర్స్ వేసాము. కావాలంటే మీరు మధ్యలో ఆ రౌండ్ దగ్గర స్టోన్ కూడా పెట్టుకోవచ్చు. బట్ మేము పెయింట్ వేసేసాము. వాషబుల్ కూడా చాలా బాగుంటుందని, మళ్ళీ స్టోన్స్ పెట్టుకుంటే ఊడిపోతాయి కదా, సో అందుకని. ఇప్పుడు మనం బ్లాక్ కలర్ వేసుకుందాం. ఇన్విటేషన్ కార్డ్ కదలకుండా గట్టిగా పట్టుకొని అద్దండి. మీకు కరెక్ట్ స్టాచ్యూ వచ్చేస్తుంది. సేమ్ ప్రింట్ అలాగే వచ్చేస్తుంది. చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను ఏ విధంగా చేసుకున్నానో మీకు చూపిస్తున్నాను. సో ఇలా 2 కలర్స్ వేసుకొని నేను పెయింట్ వేసుకున్నానండి. కింద టాజిల్స్, ఆ క్లాత్తోనే టాజిల్స్ వేసాను. ఒక స్టోన్ పెట్టుకొని టాజిల్స్ వేసుకున్నాను. సో శారీ మొత్తం ఇలాగే వస్తుంది. సో కింద టెంపుల్ వేసిన క్లాత్తోనే బ్లౌజ్ కూడా వస్తుంది, సేమ్ బ్లౌజ్. సో శారీ మొత్తం ఇలా స్టిచ్ చేసుకున్నాను. ఇఫ్ యూ లైక్ మై వీడియో, ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.